హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. ప్రతి వీక్ మన ఛానల్ నుంచి 2 వీడియోస్ వస్తాయి, కాన్సెప్చువల్ వీడియోస్ వస్తాయి, ముఖ్యంగా మోడర్న్ హిస్టరీ మీద. మనకి 2026 ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ దగ్గరలో వస్తుంది కాబట్టి ఏ మూమెంట్లో అయినా రావచ్చు ఇంకా. సో అందుకే ప్రాక్టీస్ క్వశ్చన్స్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్రతి వీక్ 2 వీడియోస్లో ఒక వీడియో ప్రాక్టీస్ క్వశ్చన్స్ నుంచి వస్తుంది, ఇంకొకటి కాన్సెప్చువల్ వీడియోస్ నుంచి వస్తుంది. ఇఫ్ యూ ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్స్ హూ wanted to clear your CGL exam in the year 2026, make sure you follow this series where you will get maximum benefit out of it. ఎందుకంటే మనం క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పాం. We will go through into every option and we will try to revise as many topics as possible. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం సాల్వ్ చేసినవి ఉన్నాయి ఛానల్లో, యూ కెన్ వాచ్ ఇట్. అండ్ అందులో కూడా మనం ప్రతి ఆప్షన్ తీసుకొని మనం వీలైనన్ని టాపిక్స్ని కవర్ చేసాం. సో ఎగ్జామ్ ముందు రివిజన్లాను ఉంటుంది అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసినట్టు ఉంటుంది, ఎగ్జామ్ ఫార్మాట్ కూడా అలవాటు అవుతుంది. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఏదైతే క్లాసెస్ చేస్తున్నానో వీటి అన్ని పీడిఎఫ్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఈరోజు మనం ఒక సింగిల్ టాపిక్ మీద కాకుండా వేరియస్ అదర్ టాపిక్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం త్రూ దీస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. అంతేకాకుండా ప్రతి సింగిల్ ఆప్షన్ కూడా తీసుకొని వీలైనంత రివిజన్ కూడా చేసేద్దాం. సో హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. లెట్స్ స్టార్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ కరెక్ట్? మిక్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, పాలిటీ ఉంటుంది, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ అన్నీ కలిపి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవి. సో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో let's make best out of it. The president can return a money bill for reconsideration. The president can withhold assent to a bill passed by parliament. The president can pocket veto a bill. Let's see. ముందుగా ఇది ఒక మనీ బిల్. మనీ బిల్ ఎక్కడ ప్రపోజ్ చేస్తారు? లోక్సభలో మాత్రమే. రాజ్యసభలో చేస్తారా? నో, ఓన్లీ లోక్సభలోనే చేస్తారు. అండ్ లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభకి వెళ్ళిన తర్వాత రాజ్యసభ యాక్సెప్ట్ చేస్తుందా, డినై చేస్తుందా అంటే డినై చేసే రైట్ కూడా లేదు. ఓన్లీ రికమెండేటరీ పవర్స్ మాత్రమే ఉంటాయి. రికమెండేషన్ ఇవ్వచ్చు, బట్ అమెండ్మెంట్స్ చేయడానికి లేదు. రిమెంబర్, అమెండ్మెంట్ కూడా చేయడానికి లేదు. సో లోక్సభనే డిసైడ్ చేస్తుంది. రాజ్యసభకి వెళ్ళిన తర్వాత కావాలంటే రికమెండేషన్స్ ఇవ్వచ్చు. రికమెండేషన్స్ ఆర్ ఆల్సో నాట్ బైండింగ్. అంటే లోక్సభ కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే లేదు. బట్ ఇట్ హ్యాడ్ టు బీ పాస్డ్ బై ది రాజ్యసభ. దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. సో ప్రెసిడెంట్ కూడా సిన్స్ ఇది మనీ బిల్ కాబట్టి రీకన్సిడరేషన్కి పంపించడానికి లేదు. వేరే ఆర్డినరీ బిల్స్, అదర్ బిల్స్లో రీకన్సిడరేషన్కి పంపించడానికి రైట్ ఉంది ప్రెసిడెంట్కి, బట్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ అ మనీ బిల్. ప్రెసిడెంట్కి వీటో పవర్ ఉంటుంది. అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో పవర్. సో అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే పంపించిన వెంటనే డైరెక్ట్గా అసెంట్ ఇవ్వకపోవడం అనమాట, అంటే రిజెక్ట్ చేయడం. సస్పెన్సివ్ వీటో అంటే రికమెండేషన్స్ ఇవ్వడం అనమాట. ఏమైనా చేంజెస్ కావాలంటే రిటర్న్ పంపించడం. సో అవి కన్సిడర్ చేస్తే వాళ్ళు చేయొచ్చు, లేకపోతే లేదు. వాళ్ళు చేంజెస్ చేసి పంపిస్తారు మళ్ళీ రిటర్న్ ప్రెసిడెంట్కి. వేరాస్ పాకెట్ వీటోలో ఏంటంటే రెస్పాండ్ అవ్వరు అనమాట. బిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎన్ని రోజులన్నా పెట్టుకోవచ్చు అండ్ అది అలా వాయిడ్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్ఞాని జైల్ సింగ్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్కి అలాగే చేశారనమాట. దట్ వాజ్ ద ఓన్లీ టైమ్ పాకెట్ వీటో హ్యాస్ బీన్ ఎక్సైజ్డ్. సో ఏదైనా లా అవ్వకుండా ఆపాలంటే ఈ పాకెట్ వీటో యూజ్ చేస్తారనమాట. సో ద ప్రెసిడెంట్ కెన్ పాకెట్ వీటో అ బిల్, ఎస్ హీ క్యాన్, బట్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ అ మనీ బిల్ అగైన్. ద ప్రెసిడెంట్ కెన్ విత్హోల్డ్ అసెంట్ టు ఎ బిల్ పాస్డ్ బై పార్లమెంట్. విత్హోల్డ్ చేయొచ్చా? ఎస్ హీ క్యాన్. విత్హోల్డ్ అంటే టు హోల్డ్ బ్యాక్ ఆర్ రిఫ్యూజ్ చేయడం అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఎలా చేయాలో చూడండి. మనం ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసినా సరే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇవి యాక్చువల్లీ ఇలాంటి ట్రిక్స్ యూపీఎస్సీలో ఎక్కువ యూజ్ చేస్తారు, బట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనం ఇవి ట్రై చేయొచ్చు అనమాట. ఈ క్వశ్చన్లో క్లియర్గా మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే రాంగ్ అని తెలుసు. ప్రెసిడెంట్ కెనాట్ రిటర్న్ ఏ మనీ బిల్, ఇక్కడ రిటర్న్ అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. 1 కానీ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది మనకి 2 and 3. సో ఒక స్టేట్మెంట్ రాంగ్ అని తెలిసినా మనం ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో అబ్జర్వ్ దిస్ ప్యాటర్న్ నెక్స్ట్ క్వశ్చన్స్లో కానీ అబ్జర్వ్ చేయండి, లేకపోతే డైరెక్ట్ ఎగ్జామ్లో కూడా. అందుకే కామ్ మైండ్ ఇంపార్టెంట్. మనకి నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్తో పాటు మెయిన్ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండాలి ఎగ్జామ్లో. అప్పుడే మనం ఆన్సర్ చేయగలం అనమాట. ఫ్రీగా పెట్టుకోవాలి, రైట్? సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 2 and 3. పాకెట్ వీటో ఏదైనా బిల్కి యూజ్ చేయొచ్చు. బిల్ అన్నారు, ఇక్కడ మనీ బిల్ అనలేదన్నమాట. సో పాకెట్ వీటో యూజ్ చేయొచ్చు. He can withhold assent anamata. Next question. Which of the following statements regarding the revolt of 1857 are correct? 1857 revolt is the Sepoy Mutiny.
ఈ మ్యూటినీకి రీజన్ ఏంటి? రీజన్ అయితే చాలా ఉన్నాయి, బట్ ఇమీడియట్ రీజన్ తీసుకుంటే ఇమీడియట్ రీజన్ వచ్చి గ్రీజ్డ్ కార్ట్రిడ్జెస్ అనమాట. గ్రీజ్డ్ కార్ట్రిడ్జెస్. సో ఆర్మీలో అప్పుడే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు, వాటిని గ్రీజ్ చేసి ఉంటారనమాట. సో అది నోటితో తీసి లోడ్ చేయాలి. అలాంటప్పుడు ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అయింది. ఏంటి ఆ రూమర్ అంటే, వాటిని కౌ అండ్ పిగ్ ఫ్యాట్తో గ్రీజ్ చేస్తున్నారు అని, గ్రీజ్లో మిక్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంది అని రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అది నిజమో కాదో ఇప్పటి వరకు తెలియదు, కానీ ఆ రూమర్స్ తర్వాత చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే ఎందుకు దెబ్బతిన్నాయంటే, హిందూస్కి కౌ అనేది హోలీ కదా, సో కౌ ఫ్యాట్ యూస్ చేస్తున్నారని, పిగ్ అనేది ఒక ట్యాబు అనమాట ముస్లిమ్స్కి. సో ఇద్దరి సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి ఇండియాలో. దాని తర్వాత మంగల్ పాండే హూ బిలాంగ్ టు ద రెజిమెంట్, విచ్ రెజిమెంట్? 34th బెంగాల్ నేటివ్ ఇన్ఫెంట్రీకి చెందిన ఒక సోల్జర్ ఫైరింగ్ అనేది చేస్తాడనమాట. సో అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇదంతా. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ దీని సిపాయి మ్యూటినీ అని పేరు రావడానికి కారణం కూడా అదే అనమాట. సోల్జర్స్ అందరూ కలిసి చేసిన రివోల్ట్ ఇది. దీన్నే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అన్నారనమాట విడి సావర్కర్ గారు. ఎందుకంటే ఒక పెద్ద ఎత్తులో రివోల్ట్ వచ్చిందనమాట. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఎవరన్నారు? విడి సావర్కర్ గారు. రైట్. కానీ ఇది ఫెయిల్ అయింది, ఎందుకంటే బ్రిటిషర్స్ సప్రెస్ చేసేసారు. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఇది ఫెయిల్ అవ్వడానికి ఏంటంటే యూనిటీ లేకపోవడం. ఈ మూమెంట్ అనేది అక్కడక్కడ జరిగింది, వేరియస్ రీజన్స్ వల్ల జరిగింది. బ్రిటిషర్స్ పెట్టిన వేరియస్ పాలసీస్ వల్ల ఒక చోట వస్తే, ఇంకొక చోటేమో వాళ్ళ అట్రాసిటీస్ వల్ల జరిగింది. సో ఒక యూనిటీ అనేది లేదనమాట. ఒక నేషనల్ మూమెంట్లా జరగలేదు, ఒక్కొక్క ప్లేస్కి కన్ఫైన్ అయిపోయింది ఈ మూమెంట్. కాబట్టి సప్రెస్ చేయడానికి కూడా ఈజీ అయిందనమాట. అప్పటికి లాస్ట్ మొఘల్ ఎంపరర్గా ఉన్న బహదూర్ షా జాఫర్ II ఎంపరర్గా డిక్లేర్ చేస్తారనమాట. మొఘల్ ఎంపైర్కి అగెయిన్స్ట్గా, వాళ్ళ రూలింగ్ బాగాలేదని అనుకున్నప్పటికీ బ్రిటిషర్స్ని చూసి వీళ్ళకంటే మొఘల్సే బెటర్ అని ఫీల్ వచ్చిందనమాట. సో దానికి ముందు ఉండేది మొఘల్సే కదా, సో మొఘలే మా ఎంపరర్ అని అందరూ అతన్ని ఎంపరర్గా డిక్లేర్ చేస్తారనమాట. అండ్ రాణి లక్ష్మీబాయి డైడ్ వైల్ ఫైటింగ్ ద బ్రిటిష్ ఫోర్సెస్ డ్యూరింగ్ ద రివోల్ట్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఝాన్సీ ప్లేస్ నుంచి యాక్చువల్లీ ఎందుకు రివోల్ట్ అవ్వాల్సి వస్తుందంటే, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లార్డ్ డల్హౌసీ. అకార్డింగ్ టు దిస్, లీగల్ హెయిర్ ఎవరైనా లేకపోతే, అంటే దానికి కూడా వాళ్ళు కండిషన్స్ చెప్తారు, లీగల్ హెయిర్ ఎలిజిబులా కాదా అని. సో లీగల్ హెయిర్ లేకపోతే ఆ పార్ట్ ఆఫ్ ద టెరిటరీని బ్రిటిష్ ఇండియాలోకి అనెక్స్ చేసేసుకుంటారనమాట. ఇలాంటి కన్నింగ్ ఐడియా వచ్చింది లార్డ్ డల్హౌసీకి. సో దానికి కండిషన్స్ ఏంటి? మెంటలీ సౌండ్ లేకపోతే లీగల్ హెయిర్, అంటే అడాప్టెడ్ సన్ కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో రాణి లక్ష్మీబాయికి సన్ ఉండరు, అండ్ ఒక సన్ దామోదర్ అనే సన్ని అడాప్ట్ చేసుకుంటుందన్నమాట. సో ఇల్లీగల్ అని భావించి అనెక్స్ చేద్దాం అనుకుంటాడు లార్డ్ డల్హౌసీ. దానివల్లే ఇక్కడ రివోల్ట్ అనేది జరుగుతుందన్నమాట. రాణి లక్ష్మీబాయి, షీ ఫాట్ బ్రేవ్లీ, వీ ఆల్ నో. నౌ కమింగ్ టు ద ఆప్షన్స్, రివోల్ట్ ఆఫ్ 1857 వాజ్ ద ఫస్ట్ ఆర్గనైజ్డ్ నేషనల్ మూవ్మెంట్ అగేన్స్ట్ బ్రిటిష్ ఇండియా. ఇప్పుడే చెప్పాను, ఇది ఒక నేషనల్ మూవ్మెంట్ అనేది కాదనమాట, ఒక కొన్ని ప్లేసెస్కి మాత్రమే కన్ఫైన్ అయింది. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అండ్ బహదూర్ షా వాజ్ డిక్లేర్డ్ ఎంపరర్ ఆఫ్ ఇండియా ఈజ్ కరెక్ట్. రాణి లక్ష్మీబాయి ఆల్సో, షీ డైడ్ వైల్ ఫైటింగ్ ద బ్రిటిష్ ఫోర్సెస్ డ్యూరింగ్ ద రివోల్ట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ 2 and 3. Next question. Which of the following statements regarding monsoons in India are correct? The southwest monsoon winds are deflected due to the presence of the Himalayas. The Arabian Sea branch of monsoon causes heavier rainfall on the western coast than the Bay of Bengal branch on the eastern coast. The retreating monsoon brings rainfall mainly to the western coast of India. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో చూద్దాం. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్, ఇది ఇండియా అనుకుంటే, దీనికి సౌత్ ఇది, వెస్ట్ ఇది. సో ఇక్కడ నుంచే మనకి ట్రేడ్ విండ్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? బ్రాంచెస్గా డివైడ్ అవుతాయి. కొన్నేమో అరేబియన్ సీ బ్రాంచ్కి వెళ్తాయి, ఇంకొన్నేమో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్గా డివైడ్ అయ్యి అటు సైడ్ వెళ్తాయి అనమాట. సో అరేబియన్ సీ బ్రాంచ్కి డివైడ్ అయిన ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ హిట్ అయ్యేది ఏంటికి? వెస్టర్న్ ఘాట్స్కి. రైట్, వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఇక్కడేమో ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్లో స్పెసిఫికలీ కేరళలో మలబార్ కోస్ట్కి హిట్ అవుతాయి అనమాట. అది అప్రాక్సిమేట్లీ జూన్ టైం అనమాట, జూన్ 1st వీక్లో. సో అందుకే మన ఇండియాలో
మనం మాన్సూన్ అనేది ఫస్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే కేరళలోనే అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఫస్ట్ డివైడ్ అయిన అరేబియన్ సీ బ్రాంచ్ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న మలబార్ కోస్ట్ లేదా కేరళకి హిట్ అవుతుంది. సో ఎక్కువ వర్షపాతం కూడా మనం చూస్తాం. ఇక్కడ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ కూడా జరుగుతుంది. అండ్ ఇటు సైడ్ వెళ్ళిన బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఏమవుతుంది, ఇలా వెళ్ళి ఇక్కడ హిమాలయాస్ ఉంటాయి కదా, సో హిమాలయాస్కి హిట్ అయ్యి డిఫ్లేట్ అవుతాయి అనమాట మళ్ళీ. ఎందుకంటే అవి ఒక బ్యారియర్లా వర్క్ చేస్తాయి. వి ఆల్ నో హిమాలయాస్ అనేవి మనకి బ్యారియర్ అనమాట. చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటి, మనకి ఈస్ట్ నుంచి వచ్చే సైబీరియన్ విండ్స్ నుంచి కాపాడుతాయి. అందుకే మనకి కోల్డ్ విండ్స్ రావు. కాబట్టి పైన ఏరియాస్ డెజర్ట్స్ కానీ కోల్డ్ ఏరియాస్ అవ్వకుండా ఉన్నాయన్నమాట. సో అలా కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఈ మాన్సూన్లో కూడా మన ట్రేడ్ విండ్స్ అనేవి అటు సైడ్ వెళ్ళిపోయి మనకి మాయిశ్చర్ లేకుండా అవ్వదన్నమాట. దీనివల్ల డిఫ్లెట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. డిఫ్లెట్ అయ్యి ఏం జరుగుతుంది, ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంటుంది కదా, సో ఈ నార్త్ ఈస్ట్లో గారో కాశీ జైంతియా హిల్స్ ఉంటాయి కదా మేఘాలయలో. ఇక్కడ గారో కాశీ జైంతియా హిల్స్ చాలా ఫేమస్. సో గారో మౌంటైన్కి హిట్ అయ్యి మళ్ళీ అక్కడ కూడా వర్షం పడుతుందన్నమాట బాగా. అండ్ రీట్రీటింగ్ మాన్సూన్ అంటారు దీన్ని. అంటే ఆల్రెడీ ఇలా వెళ్ళి రిటర్న్ వచ్చిందని రీట్రీటింగ్ మాన్సూన్ అంటారు. ఈ రీట్రీటింగ్ మాన్సూన్లో ఎక్కువ రెయిన్ఫాల్ ఉండేది కోరమాండల్ కోస్ట్లో అనమాట. రిటర్న్ అయ్యేటప్పుడు కోరమాండల్ కోస్ట్. అండ్ మన వరల్డ్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడ పడుతుందో తెలుసా, ఇండియాలో మేఘాలయలో ఉన్న మౌసిండ్రమ్ అనే ప్లేస్లో. మౌసిండ్రమ్ ఒక విలేజ్ అనమాట. ఇక్కడ 1000 meters కంటే అబోవ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవుతుంది, రైట్. అండ్ యా, ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ది సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఆర్ డిఫ్లెక్టెడ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద హిమాలయాస్. ఎగ్జాక్ట్లీ, ఇవి సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్. సో ఇవి ఎందుకు డిఫ్లెక్ట్ అవుతాయి, ప్రెజెన్స్ ఆఫ్ ద హిమాలయాస్ అక్కడ బ్యారియర్గా ఉన్నాయి కాబట్టి అవి డిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. దెన్ సెకండ్ ఆప్షన్, ఇది కరెక్ట్. The Arabian Sea branch of monsoon causes heavier rainfall on the western coast than the Bay of Bengal on the eastern coast. Again correct. అరేబియన్ సీ బ్రాంచ్లో ఉండేది ఫస్ట్ కేరళలో ఉన్న మలబార్ కోస్ట్కి హిట్ అవుతుంది కదా, ఇక్కడే హెవియర్ రెయిన్ఫాల్ ఉంటుందన్నమాట. యూ కెన్ సే దట్ కోరమాండల్ కోస్ట్ ఇక్కడ మౌసిండ్రమ్లో కదా అన్నారంటే అది రీట్రీటింగ్ మాన్సూన్, డైరెక్ట్గా ఈ డివైడ్ అయిన బ్రాంచ్ నుంచి వచ్చింది కాదనమాట. అంటే బే ఆఫ్ బెంగాల్ వెళ్ళేటప్పుడు కాదు, డిఫ్లెక్ట్ అయిన తర్వాత రీట్రీటింగ్ మాన్సూన్లో భాగం ఉంది. సో దట్ వాజ్ నాట్ కన్సిడర్డ్. And third, the retreating monsoon brings rainfall mainly to the western coast of India. Is it so? రిట్రీటింగ్ మాన్సూన్ జరిగినప్పుడు రెయిన్ఫాల్ మెయిన్గా ఎక్కడ జరుగుతుంది, కోరమాండల్ కోస్ట్లో జరుగుతుంది. అండ్ కోరమాండల్ కోస్ట్ ఈజ్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్, నాట్ వెస్టర్న్ కోస్ట్. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ అండ్ ది ఆన్సర్ ఈజ్ 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements regarding human blood are correct? RBCs, red blood cells, do not have a nucleus in the mature form, right? White blood cells help in oxygen transport in the body. మరి ఆర్బీసీస్ ఏం చేస్తుంది? దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ప్లేట్లెట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. అబ్సల్యూట్లీ రైట్. సో సెకండ్ ఆప్షన్ రాంగ్ కాబట్టి మీరు ఒకటి ఎలిమినేట్ చేసినా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఆర్బీసీస్, రెడ్ బ్లడ్ సెల్స్ని ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. ఎరిథ్రోసైట్స్. వైట్ బ్లడ్ సెల్స్ని లూకోసైట్స్ అంటారు. ప్లేట్లెట్స్ని థ్రాంబోసైట్స్ అని కూడా అంటారు. ఇవి బయోకాన్కేవ్ డిస్క్ షేప్లో ఉంటాయన్నమాట రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి. అండ్ దీని స్పాన్ 120 days. ఇవి 1 microliterలో 4 to 5 million ఉంటాయన్నమాట ఆర్బీసీస్ ఒక 1 microliterలో. అండ్ కమింగ్ టు వైట్ బ్లడ్ సెల్స్, ఇవి ఫ్యూ అవర్స్ నుంచి ఫ్యూ డేస్ వరకే లాస్ట్ అవుతాయి, ఎక్కువ స్పాన్ ఉండదు. అండ్ ఇవి యాక్చువల్లీ దీని పర్పస్ ఏంటంటే డిఫెన్స్ మెకానిజం అనమాట. ఎక్కడైనా ఇంజరీ జరిగితే ఇవి యాక్టివ్ అవుతాయి, ఇవి ఫైట్ చేస్తాయి అన్నమాట. అండ్ వైట్ బ్లడ్ సెల్స్ స్పాన్ ఫ్యూ అవర్స్ నుంచి ఫ్యూ డేస్ వరకు ఉంటుంది. అండ్ 1 microliterలో ఇవి 4000 to 7000 వరకు ఉంటాయన్నమాట. దెన్ ప్లేట్లెట్స్ యాక్చువల్లీ చెప్పినట్టుగా బ్లడ్ క్లాటింగ్కి ఇవి బాగా పనిచేస్తాయి. థియరిటికలీ 4 to 5 lakhs ఉంటాయంటారు. బట్ మెడికల్ అంటే మనం చెకప్ చేసుకున్నాం అనుకోండి, ఇవి 1.5 lakh అరౌండ్లో ఉంటాయన్నమాట ప్లేట్లెట్స్ అనేవి. ఇవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్, ప్లేట్లెట్స్ అంటే బోన్ మ్యారోలో, రెడ్ బోన్ మ్యారోలో. అండ్ చనిపోయేది ఎక్కడ, స్ప్లీన్లో, స్ప్లీన్ అండ్ లివర్. స్ప్లీన్ని గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అని కూడా అంటారు, ఇక్కడే వెళ్ళి చనిపోతాయి కాబట్టి. ఓకే, ఆర్బీసీస్ అండ్ ప్లేట్లెట్స్ కూడా అంతే. సో ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్ పోతే 1 and 3 ఈజ్ ద ఆన్సర్. ఆక్సిజన్ని బాడీకి ట్రాన్స్పోర్ట్ చేసేది ఆర్బీసీస్ అనమాట, డబ్ల్యూబీసీస్ కాదు.
Which of the following statements regarding inflation are correct? Cost push inflation is caused by an increase in production costs like wages and raw materials. Demand pull inflation occurs when demand in the economy exceeds supply. Deflation refers to a continuous increase in the general price level of goods and services. Cost push inflation ante enti? As the name suggests, కాస్ట్ అనేది పుష్ చేసినప్పుడు వచ్చిన ఇన్ఫ్లేషన్ అనమాట. దేని కాస్ట్ పెరిగినప్పుడు? ప్రొడక్షన్ కాస్ట్ లైక్ అంటే ఏదైనా ఐటమ్స్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనకి ఏ ఐటమ్స్ అయితే కావాలో అవి ఆ ప్రొడక్షన్ టైంలో యూస్ చేసే మెటీరియల్స్ యొక్క కాస్ట్ పెరిగినప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు అనమాట. వేజెస్, రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది అనుకోండి, అల్టిమేట్గా ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటప్పుడు కూడా ఆ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనమాట. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు వచ్చేది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అక్కర్స్ వెన్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ ఎక్సీడ్ సప్లై. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎకానమీ. ఎటిమాలజీతో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సింపుల్ టర్మ్స్ ఒక్కసారి చదువుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోయే కాన్సెప్ట్స్ ఇవి. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్ కంపెనీ ఉందనుకోండి, మనకి సప్లై ఎంత ఉందో అంటే సప్లై కంటే మించిపోవాలన్నమాట. ఇప్పుడు పెన్స్ తీసుకుంటే అది ఎగ్జాక్ట్లీ మనం ఎల్పిజి తీసుకుందాం. ఈ టైంలో ఎల్పిజి అనేది చాలా రిక్వైర్డ్ కాబట్టి దీని సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది జనాల్లో కావాలి అని అనుకోండి. సో అది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఎగ్జాక్ట్లీ దిస్ హ్యాపెండ్. థర్డ్ ఆప్షన్, డిఫ్లేషన్ refers to a continuous increase in the general price level of goods and services. డిఫ్లేషన్, దిస్ ఇస్ నాట్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్లో కంటిన్యూస్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది జనరల్ ప్రైస్ లెవెల్స్లో, బట్ డిఫ్లేషన్లో డిక్రీజ్ ఆఫ్ ద ప్రైస్ ఉంటుంది, పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రేట్స్ అనేవి తగ్గిపోయాయి, మనుషుల అఫోర్డబిలిటీ అనేది పెరుగుతుంది కదా. సో ఆ కొనే నేచర్ పెరిగినప్పుడు అది పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది అనమాట. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈస్ this is inflation, not deflation. So this statement is wrong. Third statement is wrong. So the answer is 1 and 2 only. Next question. Which of the following statements regarding the fundamental rights in India are correct? The right to property is a fundamental right under the Constitution of India. Really? Used to be, but not anymore. ఇంతకు ముందు రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31లో ఉండేది, అండ్ ఆల్సో రైట్ టు ఫ్రీడమ్ 19లో ఉండేదన్నమాట పార్ట్గా. బట్ రైట్ టు ప్రాపర్టీని ఇప్పుడు లీగల్ రైట్ చేశారు. So it's not fundamental right anymore under article 300A. So this is wrong. Already answer వచ్చేసింది మనకి 2 only. Fundamental rights are enforceable by Supreme Court of India under article 32. Yes, మనకి మన fundamental rights violate అయితే we can directly go to Supreme Court with this article 32. అదే హై కోర్ట్ అయితే 226 ఆర్టికల్ తీసుకొని we can move to the court. And remember, రిట్ ఇష్యూ అనేది జ్యూరిస్డిక్షన్ హైకోర్టుకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32తో ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కి రిట్స్ అనేది ఇష్యూ చేస్తుంది. బట్ హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ఫండమెంటల్ రైట్స్, బట్ ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ ఎక్స్టెండెడ్ టు అదర్ రైట్స్ యాజ్ వెల్, లీగల్ రైట్స్ యాజ్ వెల్. ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ అ నేషనల్ ఎమర్జెన్సీ. నా వై ఈస్ దిస్ స్టేట్మెంట్ రాంగ్ అండ్ ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్ అంటే, ఫండమెంటల్ రైట్స్ అనేవి అన్నీ సస్పెండ్ అవ్వవు. యూ ఆల్ నో the power of article 20 and article 21, right to privacy, right to life and private liberty, ఇది right against conviction. సో ఈ 2 ఆర్టికల్స్ మన నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినా ఏం జరిగినా సరే ఇవి సస్పెండ్ అనేవి అవ్వవన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ అనేవి కంప్లీట్గా రైట్ అయినా ఉండాలి, కంప్లీట్గా రాంగ్ అయినా ఉండాలి. అంబిగ్విటీ ఉన్నప్పుడు ఆ ఆన్సర్ రాంగే అవుతుంది, రాంగే మార్క్ చేయాలి కూడా. అండ్ దట్స్ హౌ ది ఆన్సర్ కీ విల్ బీ దేర్. సో ఆప్షన్ 1 and 3 ఆర్ రాంగ్ అండ్ ఆప్షన్ 2 ఈజ్ ఓన్లీ కరెక్ట్. Which of the following statements regarding the Swadeshi movement are correct? Swadeshi movement ఎప్పుడు వచ్చింది? 1905లో వచ్చింది. అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ స్వదేశీ మూమెంట్ అంటే 1905లో బెంగాల్ పార్టీషన్ అనేది డిక్లేర్ చేస్తారు. బెంగాల్ పార్టీషన్ ఎవరు? లార్డ్ కర్జన్ వైలీ కాదు, కర్జన్ వైలీ ఈజ్ డిఫరెంట్. కర్జన్ వైలీ ఎవరు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా అపాయింట్ చేసి ఉంటారు ఆ టైంలో. అండ్ మదన్ లాల్ డింగ్రా విల్ కిల్ హిమ్. That's another story, and if you are interested to know about that story, you can go and watch other videos in my channel. They were there. So Bengal partition 1905లో డిక్లేర్ చేస్తారనమాట. అప్పటి నుంచి కొంచెం రెబల్స్ అండ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అనేవి కూడా పెరుగుతాయి, బికాస్ దే వాంటెడ్ టు డివైడ్ అండ్ రూల్. సో దీన్ని ఎనీవేస్ 1911లో అనల్మెంట్ అనేది జరుగుతుందనమాట. బెంగాల్ అనేది పార్టీషన్ చేయరు. అప్పుడు క్యాల్కట్టా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసేస్తారు క్యాపిటల్ అనేది. సో స్వదేశీ మూమెంట్
ఎప్పుడు లాంచ్ చేశారు? ఆఫ్టర్ ది బెంగాల్ పార్టీషన్ అని డిసైడ్ అయిన తర్వాత 1905లో ఐఎన్సీ సెషన్లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో. అప్పుడు ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు 1905లో? గోపాల్ కృష్ణ గోఖలే. గోపాల్ కృష్ణ గోఖలే గారు was the guru of MK గాంధీ, మహాత్మా గాంధీ. గోపాల్ కృష్ణ గోఖలే గారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఫౌండర్ అనమాట. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. సో స్వదేశీ మూమెంట్లో ఏమేం చేశారు? ఫారెన్ గూడ్స్ని బాయ్కాట్ చేశారు, స్వదేశీ గూడ్స్ని ఎంకరేజ్ చేశారు. అండ్ స్వదేశీ గూడ్స్నే కాదు, ఇన్స్టిట్యూషన్స్ని కూడా, వాళ్ళ కోర్ట్స్ని, ఇన్స్టిట్యూషన్స్ని బాయ్కాట్ చేసి స్వయంగా ఇండియన్సే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. రెవల్యూషనరీ యాక్టివిటీస్ కూడా పెరిగాయి కదా. సో దానిలో భాగంగా వచ్చిందే ఈ అనుశీలన్ సమితి అనమాట. అనుశీలన్ సమితి వచ్చింది 1902లో. అండ్ దీని యొక్క మిలిటెంట్ వింగ్ ఏది? జుగంతర్, బోత్ ఆర్ సేమ్. సో ఇది వాళ్ళ మిలిటెంట్ వింగ్ అనమాట. ఇందులో ఇంకొక అనుశీలన్ సమితి కూడా ఉంటుంది, ఢాకా అనుశీలన్ సమితి అని. సో వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీడమే త్రూ అదర్ వేస్, రెవల్యూషనరీ యాక్టివిటీస్ యూస్ చేసి. అనుశీలన్ సమితి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అనమాట. ముజఫర్పూర్ బాంబ్ కేసులో, అలీపూర్ బాంబ్ కేసులో. అండ్ we'll see that in another video, but for now let's just look at the options. It was launched in response to the partition of Bengal. Yes, Swadeshi movement was launched in response to the partition of Bengal. It emphasized the use of indigenous goods and boycott of British goods. Exactly, ఎలా గుర్తుపెట్టుకుంటారు? స్వదేశీ మూమెంట్ అంటేనే స్వదేశీ, మన గూడ్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళవి బాయ్కాట్ చేసాం. ఇట్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ లైక్ అనుశీలన్ సమితి. బట్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎందుకు? లైక్ ఐ సెడ్ 1902లోనే స్టార్ట్ అయి ఉంటుంది ఈ అనుశీలన్ సమితి ఆర్గనైజేషన్ అనేది. బట్ మనకి స్వదేశీ మూమెంట్ వచ్చిందే 1905. దట్స్ వై టైమ్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. మనకి కాన్సెప్ట్స్ అంటే మనకి టైం లైన్ అనేది సరిగా గుర్తుండాలన్నమాట. మీకు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఈవెంట్లో గుర్తులేకపోయినా మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ ఏన్షియంట్ హిస్టరీలో తీసుకుంటే టైం లైన్ గుర్తుపెట్టుకున్న ఏ ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. అనుశీలన్ సమితి 1902లో వస్తుంది. సో ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్వదేశీ మూమెంట్? ఇట్ మే బీ, బట్ ఫార్మేషన్ వచ్చి దీని తర్వాత జరగదు కదా, ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్ అండ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. Which of the following statements regarding DPSPs, Directive Principles of State Policy, is correct? First of all, DPSPs are not justiciable. ఓకే, అంటే దే ఆర్ నాట్ లీగలీ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. సో ఫస్ట్ స్టేట్మెంటే రాంగ్ అనమాట. ఇవి డిపిఎస్పీస్ అనేవి లీగల్గా వెళ్ళి కోర్టులో ఫైట్ చేయలేమన్నమాట. ఫండమెంటల్ రైట్స్కి వెళ్ళి ఫైట్ చేయొచ్చు, కానీ డిపిఎస్పీస్ అనేవి బేసిక్గా దేవర్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ టు ద స్టేట్ అంటే ఇక్కడ ఏంటి? గవర్నమెంట్. సో గవర్నమెంట్స్కి లా మేకింగ్ చేసేటప్పుడు ఇవి దృష్టిలో పెట్టుకొని చేయమని ఇచ్చిన గైడ్ లైన్సే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తాయి, ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని ప్రమోట్ చేస్తాయి, ఎన్వైరన్మెంట్ని దృష్టిలో పెట్టుకోవడం, పేట్రియాటిజంని పెంచడానికి ఎట్సెట్రా, వాటి కోసం అనమాట. ఇవి 4th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి ఉంటాయి అండ్ 36 నుంచి 51 వరకు ఉంటాయి అండ్ 51A నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ వస్తాయి. ఎనీవేస్ దే ఆర్ బారోడ్ ఫ్రమ్ ది ఐరిష్ కాన్స్టిట్యూషన్, రైట్. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇంకేం తీసుకున్నాం? రాజ్యసభ, రైట్, అండ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇంకా డిపిఎస్పీస్. ఈ మూడింటిని మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి రాజ్యసభలో నామినేషన్ అవుతారు కదా మెంబర్స్. సో ఈ రాజ్యసభ నామినేషన్ని, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ని అండ్ డిపిఎస్పీస్ని ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. దే ఆర్ సుపీరియర్ టు ఫండమెంటల్ రైట్స్? నో, దే ఆర్ నాట్ సుపీరియర్ టు ఫండమెంటల్ రైట్స్. రిమెంబర్, డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్ రెండు ఈక్వలే అనమాట. జస్ట్ బికాస్ fundamental rights are enforceable and DPSPs are not enforceable by courts doesn't mean DPSPs are inferior to fundamental rights. Remember this. Fundamental rights అనేవి superior కాదు, DPSPs అనేవి inferior కావు, రెండు ఈక్వలే. So the answer is 2 only. Which of the following statements regarding soil types in India are correct? Black soil is rich in nitrogen and phosphorus. Laterite soil is formed under conditions of high temperature and heavy rainfall. Alluvial soil is mostly found in the Deccan Plateau region. First of all, black soil is not rich in nitrogen and phosphorus. Indeed, it is deficient.
డెఫిషియంట్, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ అనేవి తక్కువ ఉంటాయి. దిస్ ఈజ్ హై ఇన్ లైమ్. ఇంకేముంటుంది, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం. సో ఇవన్నీ హైగా ఉంటాయి. సో ఇట్ ఈస్ రిచ్ ఇన్ లైమ్ అండ్ ఐరన్, బట్ ఇట్ ఈస్ పూర్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ అనమాట. లాటరైట్ సాయిల్ ఈజ్ ఫార్మ్డ్ అండర్ కండిషన్స్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ హెవీ రైన్ఫాల్. వెరీ ట్రూ. లాటరైట్ సాయిల్ ఏంటి, ఇది మన సౌత్ ఇండియా తీసుకుంటే ఇటు సైడ్ పార్ట్ అంతా మన ఆంధ్ర, తెలంగాణ ఈ కొన్ని రీజియన్స్లో రెడ్ సాయిల్ ఉంటుంది, లాటరైట్ సాయిల్ కూడా ఉంటుంది. ఇక్కడ లాటరైట్ సాయిల్ కూడా ఉంటుంది అనమాట. అండ్ కర్ణాటకలో కొంచెం బ్లాక్ సాయిల్ కూడా ఉంటుంది. బ్లాక్ సాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రేగర్ సాయిల్. సో ఈ లాటరైట్ సాయిల్ ఏంటి, రెడ్ సాయిలే ఉండేది, రెడ్ సాయిలే, కానీ హెవీ రెయిన్ఫాల్ వల్ల లీచింగ్ అనేది జరుగుతుంది. సో టాప్ మోస్ట్ లేయర్ అనేది వచ్చి అండ్ ల్యాండ్ స్లైడ్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కేరళలో, వి ఆల్ నో. సో దానివల్ల ఆ లీచింగ్ తర్వాత ఇది లాటరైట్ సాయిల్ అయిపోతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ వాస్ ఫార్మ్డ్ అండర్ ద కండిషన్స్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ హెవీ రైన్ఫాల్. అల్యూవియల్ సాయిల్ ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద డెక్కన్ ప్లాట్యూ రీజియన్. అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే అల్యూవియల్ సాయిల్ అనేది నదర్న్ ప్లెయిన్స్లో ఉంటుంది, నార్త్ రీజియన్లో ఉంటుంది, ఇది నదర్న్ ప్లెయిన్స్లో ఉంటుంది. ఓకే, హిమాలయ ఫుట్ హిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి బాబర్ అండ్ టెరై రీజియన్ ఉంటుంది. సో బాబర్ అండ్ టెరై రీజియన్ తర్వాత మనకి గంగా వల్ల ఈ రివర్ ఫ్లో అవ్వడం వల్ల మినరల్స్ తీసుకొచ్చి అది డిపాజిట్ చేసి ఉంటుంది. సో అల్యూవియల్ సాయిల్ అనేది వెరీ ఫర్టైల్ ల్యాండ్ అనమాట. ఇది ఓన్లీ నదర్న్ ప్లేన్స్ వరకే ఉంటుంది, డెక్కన్ ప్లాట్యూలో ఉండదు. డెక్కన్ ప్లాట్యూలో ముఖ్యంగా ఉండేది ఏంటి, రెడ్ సాయిల్, లాటరైట్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్. సమ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లేసెస్లో బ్లాక్ సాయిల్ అనేది ఉంటుంది. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. Which of the following statements regarding the Parliament of India are correct? The President of India is a part of Parliament. Yes. A bill passed by Parliament becomes law only after the assent of the President. Yes. Lok Sabhalo ఏదైనా బిల్ స్టార్ట్ అయింది లేదా రాజ్యసభలో స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరివి అంటే 2 houses నుంచి పాస్ అవ్వాలి ఏ లా అయినా సరే. ఇద్దరి హౌసెస్ నుంచి పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది, దేనికి, అసెంట్ కోసం. సో ఈ అసెంట్ ఇచ్చిన తర్వాతే యాక్ట్ అవుతుంది అనమాట. లా బికమ్స్ యాక్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ద ప్రెసిడెంట్ కెన్ ఇంట్రడ్యూస్ అ బిల్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఐ డోంట్ నో, దిస్ ఈజ్ రాంగ్. ప్రెసిడెంట్ ఎప్పుడు బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయరు. బిల్ ప్రజెంట్ చేసేది ఎవరు, ఓన్లీ లెజిస్లేచర్ మాత్రమే బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంటే లోక్సభలో ఉండే మెంబర్స్ లేదా రాజ్యసభలో ఉండే మెంబర్స్ మాత్రమే బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ అ బిల్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. సో ది ఆన్సర్ ఈజ్ 1 and 2 ఓన్లీ. Next question. Which of the following statements are correct? Ozone layer absorbs ultraviolet radiation present in sunlight. Election Commission of India is a constitutional body. Vitamin D deficiency leads to scurvy. Wrong. Scurvy దేని వల్ల వస్తుంది, దేని డెఫిషియన్సీ వల్ల, వైటమిన్ సి లేకపోవడం వల్ల. సో థర్డ్ ఈజ్ రాంగ్. థర్డ్ రాంగ్ అయితే చూద్దాం. ఫస్ట్ 2 ఆప్షన్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీయా కాదా? ఎస్, ఇట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. మన కాన్స్టిట్యూషన్లో ఈ బాడీ గురించి రాసారా లేదా? రైట్, ఆర్టికల్ 324లో మెన్షన్ చేశారు. దిస్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓజోన్ లేయర్ అబ్జార్బ్స్ యూవీ రేడియేషన్ ప్రెజెంట్ ఇన్ సన్లైట్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ అండ్ ది ఆన్సర్ ఈజ్ 1 and 2. ఈ ఓజోన్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటే ప్రొటెక్టివ్ లేయర్, బట్ ట్రోపోస్ఫియర్లో ఉంటే ఇట్స్ అ పొల్యూటెంట్. డూ యూ నో ట్రోపోస్ఫియర్లో ఉండే ఓజోన్ ఈజ్ నాట్ గుడ్. ఎందుకు? ఇది మనం రిలీజ్ చేసిన అంటే కార్స్ వీటి వల్ల తయారైందనమాట. సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ పొల్యూటెంట్. సో ట్రోపోస్ఫియర్ లేయర్లో ఇది డేంజరస్ అనమాట, బట్ ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ లేయర్ ఇన్ స్ట్రాటోస్ఫియర్. Next question. Which of the following statements are correct? Non-cooperation movement was launched after the Jallianwala Bagh massacre. Yes. Non-cooperation movement ఎప్పుడు జరిగింది? 1920లో లాంచ్ చేస్తారు గాంధీ గారు. జలియన్వాలా బాగ్ మాసకర్ ఎప్పుడు జరిగింది? 1919లో జరుగుతుంది. అబ్జర్వ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ లైన్ తెలిస్తే కూడా క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో జలియన్వాలా బాగ్ మాసకర్ అనేది 1919లో జరుగుతుంది. స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. మహాత్మా గాంధీ విత్డ్రూ ది మూమెంట్ ఆఫ్టర్ ద చౌరీ చౌరా ఇన్సిడెంట్. రైట్. ద మూమెంట్ డిమాండెడ్ కంప్లీట్ ఇండిపెండెన్స్, పూర్ణ స్వరాజ్ ఫ్రమ్ ద బిగినింగ్. నో, అసలు పూర్ణ స్వరాజ్ టాపిక్ ఎప్పుడు వస్తుంది? 1929లో. ఎందుకు వస్తుంది? ఇది లాహోర్ సెషన్లో, ఐఎన్సీ సెషన్లోనే జవహర్లాల్ నెహ్రూ డిక్లేర్ చేస్తారనమాట. పూర్ణ స్వరాజ్, మాకు డొమినియన్ స్టేటస్ వద్దు, ఇంకా కంప్లీట్ ఇండిపెండెన్సే కావాలి అని. అసలు ఈ జలియన్వాలా బాగ్ మాసకర్ జరగడానికి రీజన్ ఏంటి? రౌలత్ యాక్ట్. ఈ రౌలత్ యాక్ట్ రావడానికి రౌలత్ కమిషన్ అంటే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ జరిగింది. 1914 నుంచి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఈ వరల్డ్ వార్ తర్వాత
అంటే అప్పుడు స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టుంటారనమాట ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్లో. ఇండియా నుంచి ఏ రివోల్ట్స్ రాకూడదు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఫేసింగ్ ద బిగ్ వార్. కాబట్టి ఇండియాలో ఇంటర్నల్గా వాళ్ళు స్మూత్గా ఉండాలి కాబట్టి స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టుంటారు. దాని తర్వాతే రౌలత్ యాక్ట్ కూడా ప్రజెంట్ చేస్తారనమాట. అకార్డింగ్ టు దిస్, డౌట్ వచ్చినా సరే, సస్పెక్ట్ జరిగినా సరే వీళ్ళని 2 years జైల్లో పెట్టచ్చు అనమాట, ఏ వారెంట్ లేకుండా, ట్రయల్ లేకుండా. అంటే సస్పెక్ట్ చేసినా చాలన్నమాట, ఆ గ్రౌండ్స్తో వాళ్ళని 2 years జైల్లో పెట్టేయచ్చు. సో హెబియస్ కార్పస్ కూడా ఉండదు. హెబియస్ కార్పస్ అంటే ఏంటి? టు హ్యావ్ ద బాడీ, అంటే అన్లాఫుల్ డిటెన్షనా కాదా అని ట్రయల్ జరిగే అవకాశం ఉంటుంది కదా. సో ఇక్కడ ఆ ఛాన్స్ కూడా ఉండదన్నమాట. దాని తర్వాత ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ప్రొటెస్ట్లో సైఫుద్దీన్ కిచ్లు అండ్ డాక్టర్ సత్యపాల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారనమాట. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారని ఇంకా నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అండ్ మహాత్మా గాంధీ సత్యాగ్రహ కూడా చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇండియన్స్లో కూడా చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బ్రిటిషర్స్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు వేరే వేరే ప్లేసెస్లో. దాని తర్వాత బ్రిటిషర్స్కి ఇంకా కోపం వస్తుంది. దెన్ వాట్ హ్యాపెన్స్, జలియన్ వాలా బాగ్లో, అమృత్సర్లో ఉంది ఇది, ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఆ రోజు వచ్చి బైసాఖీ డే. బైసాఖీ ఈజ్ అన్ ఆస్పిషియస్ డే ఫర్ సిక్స్, వాళ్ళ న్యూ ఇయర్ అనమాట ఇది. ఆ రోజు అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ బ్రిటిషర్స్ ఏమనుకుంటారంటే దే బోత్ ఆర్ సేమ్ అనుకుంటారు. అంటే బైసాఖీ కోసం వచ్చారనుకోలేదు, అందరూ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారని ఎంట్రీ గేట్స్, ఎగ్జిట్ గేట్స్ క్లోజ్ చేపించేసి షూట్అవుట్ ఆర్డర్స్ చేస్తారనమాట. అప్పుడే జరిగింది ఈ జలియన్వాలా బాగ్ మాసకర్. చాలామంది చనిపోతారు థౌజండ్స్లో అండ్ ఇంజ్యూర్ కూడా అవుతారు. జనరల్ రెజినాల్డ్ డయరే షూట్అవుట్ ఆర్డర్స్ ఇస్తాడనమాట. అండ్ అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా, పంజాబ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు ఉంటారు? మైకల్ ఓడ్వయర్ ఉంటారు. అండ్ దీని తర్వాతే గాంధీజీ ఫిక్స్ అవుతారనమాట, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేద్దామని 1920లో చేస్తారు. అండ్ ఇది స్టాప్ అయిపోతుంది అనమాట చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల. ఇది 1922లో జరుగుతుంది. ఏమవుతుందంటే గోరఖ్పూర్లో, యూపీ గోరఖ్పూర్లో ప్రొటెస్ట్ మాత్రమే చేయమంటారు గాంధీజీ గారు, కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు ప్రొటెస్టర్స్. అప్పుడు పోలీస్కి అండ్ ప్రొటెస్టర్స్కి వీళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం జరుగుతుందనమాట. దానిలో పోలీస్ స్టేషన్కి నిప్పంటించేస్తారు ప్రొటెస్టర్స్. దట్స్ వై ఇది ప్రొటెస్ట్తో చేయాలనుకున్నాం, ఇలా వైలెన్స్తో కాదు. ప్యూర్లీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇది, నేమ్ కూడా నాన్ కోఆపరేషన్ మూమెంటే. సో వైలేట్ అయింది కాబట్టి ఇది నేను విత్డ్రా చేస్తానని విత్డ్రా చేస్తారనమాట. విత్డ్రా చేసిన తర్వాత ఇది చాలామందికి నచ్చదు, ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చి ఉంటుంది. ఇలాంటి టైంలో ఇది ఆపేస్తున్నారని సర్ది కూడా చెప్తారు చాలామంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు కూడా చెప్తారు, బట్ వినర్ అనమాట. సో అది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటి? దిస్ ఈజ్ రాంగ్, కాబట్టి 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సౌండ్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ త్రూ వాక్యూమ్. ట్రూ. సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవ్వాలంటే ఒక మీడియం ఉండాలి. సాలిడ్ కానీ, లిక్విడ్ కానీ, గ్యాస్ కానీ, ఏదైనా ఒక మీడియం ఉంటేనే సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. లైట్ వేవ్స్ రిక్వైర్ ఏ మీడియం ఫర్ ప్రాపగేషన్? నో. లైట్ వేవ్స్ ఏ మీడియం లేకపోయినా ప్రాపగేట్ అవుతాయి అనమాట. ద ట్రోపోస్ఫియర్ ఈజ్ ద హాటెస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ట్రోపోస్ఫియర్? నో. థెర్మోస్ఫియర్. థెర్మోస్ఫియర్ ఈజ్ ద హాటెస్ట్ లేయర్. సి, థెర్మోస్ఫియర్ ఈజ్ ద హాటెస్ట్ లేయర్ బట్ నాట్ ద ట్రోపోస్ఫియర్. ఎందుకంటే ఇది మన ఎర్త్ అనుకోండి, మనకి అట్మాస్ఫియర్లో ఫస్ట్ ట్రోపోస్ఫియర్ వస్తుంది. ట్రోపోస్ఫియర్లోనే మనకి వెదర్ ఫినామినాన్ని జరుగుతుందన్నమాట. అంటే రెయిన్ఫాల్ కానీ ఎవ్రీథింగ్, వెదర్ ఫినామినా అంతా జరిగేది ట్రోపోస్ఫియర్లో. ఈ వెదర్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి కాబట్టి స్ట్రాటోస్ఫియర్లో తిరుగుతాయి ఫ్లైట్స్ అన్నీ. సో నెక్స్ట్ లేయర్ వచ్చి స్ట్రాటోస్ఫియర్. ఎన్ని కిలోమీటర్స్ తర్వాత? 10 kilometers. అంటే దీనికి మన ఎర్త్ నుంచి 10 kilometers వరకు ట్రోపోస్ఫియర్ ఉంటుంది. 30 kilometers ఫ్రమ్ ట్రోపోస్ఫియర్ ఉండేది స్ట్రాటోస్ఫియర్, ఎక్కడైతే ఫ్లైట్స్ ఇవి తిరుగుతాయో. అండ్ మీసోస్ఫియర్, థెర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ ఆర్ ఐనోస్ఫియర్. థెర్మోస్ఫియర్ ఇస్ ద హాటెస్ట్ లేయర్. ఇది ఎందుకు హాటెస్ట్ లేయర్ అంటే సన్ నుంచి వచ్చిన రేస్ ఏవైతే ఉంటాయో ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇది ఎందుకు వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేయదంటే ఇది థిన్ లేయర్ అనమాట. సో ఈ థిన్ లేయర్ వల్ల మాలిక్యూల్స్ అనేవి హీట్ అయ్యేవి, అంత ఈజీగా ట్రాన్స్ఫర్ అనేది జరగదన్నమాట. సో ఏమర్థమైంది? థెర్మోస్ఫియర్లో ఎక్కువ టెంపరేచర్స్ అంటే యూవీ రేస్ని, ఎక్స్రేస్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది హాటెస్ట్ లేయర్. కానీ ఓన్లీ ఫ్యూ మాలిక్యూల్స్ మాత్రమే హీట్ని రిలీజ్ చేస్తాయన్నమాట. కాబట్టి హ్యూమన్స్కి హాట్గా ఉండదు అనమాట ఆ రేంజ్లో. అది. సో ఆన్సర్ ఏంటి? థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో 1 ఓన్లీ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ హౌస్ అండ్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్. రైట్. రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌసే అండ్ అది డిజాల్వ్ కూడా అవ్వదన్నమాట. 6 years తర్వాత
ఒక్కొక్కరు రిటైర్ అవుతూ ఉంటారు. 1/3 మెంబర్స్ రిటైర్ అవుతుంటారు. 1/3 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ రిటైర్ ఎవ్రీ 5 years. సో ద స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 6 yearsకి అవుతారు కదా, కాబట్టి రాంగ్ అనమాట. ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ 250 members, రైట్. సెకండ్ ఆప్షన్ రాంగ్ అండ్ 1 and 3 are correct. So answer is 1 and 3 only. Which of the following statements are correct? Greenhouse gases include carbon dioxide, methane and nitrogen. Ozone depletion is mainly caused by chlorofluorocarbons. Global warming leads to an increase in sea level. ఇది అందరికీ తెలుసు కదా. గ్లోబల్ వార్మింగ్ పెరిగితే ఏమవుతుంది, ఎర్త్ అనేది హీట్ అయితే సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. ఎందుకు? గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్ మెల్ట్ అవుతాయి కాబట్టి. సో ఈ సీ లెవెల్ రైజ్ అయితే ల్యాండ్ ఏరియా అనేది తగ్గిపోతుంది, సబ్మర్జ్ అయిపోతుంది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ని మనం తగ్గించి టెంపరేచర్ పెరగకుండా చూసుకుందామని ఈ క్లైమేట్ చేంజ్ యాక్షన్ కాన్ఫరెన్సెస్ COP30, COP31 ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో గ్లోబల్ వార్మింగ్ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ సీ లెవెల్. ఎస్. ఓజోన్ డిప్లీషన్ ఈజ్ మెయిన్లీ కాస్డ్ బై క్లోరోఫ్లోరోకార్బన్స్, రైట్. ఎక్కువ యూజ్ చేయొద్దంటారు కదా, అందుకే ఏసీస్ ఎట్సెట్రా. ఎందుకంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల ఓజోన్ డిప్లీషన్ అనేది జరుగుతుంది. అండ్ దిస్ వన్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఇంక్లూడ్ కార్బన్ డైఆక్సైడ్, ఎస్. మీథేన్, ఎస్, బట్ నాట్ నైట్రోజన్. సి మేజర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తీసుకుంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అ గ్రీన్ హౌస్ గ్యాస్, మీథేన్ కూడా. బట్ నైట్రస్ ఆక్సైడ్ అనేది ఇక్కడ మనకి గ్రీన్ హౌస్ గ్యాస్, బట్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జస్ట్ నైట్రోజన్ మాత్రమే అయితే కాదనమాట. అండ్ ఇంకా ఏంటి, క్లోరోఫ్లోరోకార్బన్, CFCs, PFCs, SF6, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అండ్ వాటర్ వేపర్ ఇవన్నమాట గ్రీన్ హౌస్ గ్యాసెస్ ముఖ్యంగా. సో ఓన్లీ సింగిల్ కాంపౌండ్ ఫామ్లో కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ and 2 and 3 are correct. Which of the following statements are correct? The Finance Commission is constituted under Article 280 of the Constitution. Correct. Article 280. The Finance Commission submits its report to the Prime Minister of India. No. Finance Commission submits its report to the President. President ever manaki de jure head. Prime Minister evaru de facto head. సో మనకి నామినల్ హెడ్ అనమాట ప్రెసిడెంట్, అండ్ రియల్ హెడ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఏది జరిగినా ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంటే జరుగుతుంది, నామినల్ హెడ్ కాబట్టి. సో ఫైనాన్స్ కమిషన్ సబ్మిట్ చేసేది కూడా ప్రెసిడెంట్కే. అండ్ క్యాగ్ రిపోర్ట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా రిపోర్ట్ చేసేది ప్రెసిడెంట్కే. ప్రెసిడెంట్ అగైన్ అది లోక్సభకి ఇస్తారు. అండ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ ఆర్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్? నో, దే ఆర్ నాట్ బైండింగ్. ఫైనాన్స్ కమిషన్ అనేది 280 ఆర్టికల్ కింద మన కాన్స్టిట్యూషన్ ఇచ్చే ప్రొవిజన్. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది సెంటర్ అండ్ స్టేట్ మధ్యన ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఎట్సెట్రా అనమాట. సో ఈ ఏవైతే రికమెండేషన్స్ ఇస్తుందో ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని లేదు. రికమెండేషన్స్ అంటేనే దే ఆర్ నాట్ బైండింగ్. ఓకే, దే విల్ జస్ట్ రికమెండ్. అది తీసుకోవాలా లేదా ఫ్రీ అడ్వైజ్ అనేది వాళ్ళ ఇష్టం అనమాట. సో దే ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్. ఆప్షన్ 1 ఓన్లీ. సో మ్యాచ్ ద ఫాలోయింగ్, లెట్స్ డూ. ఆర్టికల్ 32 ఈరోజే క్వశ్చన్స్లో చూసాం, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కదా. సో 1 వచ్చి బి, 1B ఎక్కడుంది, 3 ఆప్షన్స్లో ఉంది. అండ్ ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పార్ట్ 20లో ఉంటుంది, అండ్ ఇది పార్ట్ 3లో ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ కాబట్టి. సో 2 వచ్చి ఏ, 2A 2 ఆప్షన్స్లో ఉంది. ఆర్టికల్ 356 ఏంటి, ప్రెసిడెన్షియల్ రూల్, ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ స్టేట్, సి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ ఇందాకే చూసాం. స్టేట్మెంట్ అండ్ అజర్షన్ ఫామ్, ఇప్పుడు కొత్త వెండర్ వచ్చిన తర్వాత ఈ ఫామ్లో కూడా ఇస్తున్నారు కాబట్టి విల్ ఆల్సో డూ దిస్ కైండ్ ఆఫ్ questions as well. So statement, the Anushీలన్ Samiti formed in 1902 carried out revolutionary activities to overthrow British rule in Bengal. Yes, ఇదే కదా వాళ్ళ మెయిన్ ఎయిమ్. The Samiti mainly focused on spreading Gandhian non-violence and passive resistance as a method to attain independence. No way. అసలు అనుశీలన్ సమితి గురించి మాట్లాడుకున్నప్పుడే మనం రెవల్యూషనరీ యాక్టివిటీస్ అంటేనే అనుశీలన్ సమితితో స్టార్ట్ చేస్తాం. 1902లో స్టార్ట్ అవుతుంది. ఇది రెవల్యూషనరీ యాక్టివిటీస్కి హబ్ అనమాట, రెవల్యూషనరీ యాక్టివిటీస్. సో ఇది నాన్ వైలెన్స్ మెథడ్స్ తీసుకోదు. సో అసర్షన్ అనేది రాంగ్ కాబట్టి ఇది ట్రూ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ అనమాట. ఒక్క స్టేట్మెంట్ రాంగ్ అని తెలిసినా మనకి ఇది రాంగ్ అయితే ఇది రైట్, ఇది రైట్ అయితే ఇది రాంగ్ అనమాట. రెండు రైట్ అయినప్పుడే మనం ఆలోచించాలి ఇఫ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ గివింగ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ నాట్ టు ద ఫస్ట్ స్టేట్మెంట్. సో అది. నెక్స్ట్ క్వశ్చన్, ద చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ 1930లో led by Surya Sen was a significant revolutionary act because చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్, సూర్యసేన్నే మాస్టర్ దా అని కూడా అంటారు.
బెంగాల్ రీజియన్లో ఇది జరుగుతుంది అనమాట. ఆర్మరీ రేడ్. సో ట్రైన్లో వెళ్తున్న ఆర్మరీని వీళ్ళు రాబరీ చేద్దామని ఫిక్స్ అవుతారు, కానీ కంప్లీట్గా చేయలేకపోతారు అనమాట. సో ఇట్ సక్సెస్ఫుల్లీ క్యాప్చర్డ్ ఆల్ బ్రిటిష్ ఆర్మ్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఎ రెబల్ గవర్నమెంట్ ఇన్ చిట్టగాంగ్. నో రెబల్ గవర్నమెంట్, నో వే. It aimed to inspire a nationwide armed uprising against British rule despite failing to capture the armor fully. Maybe we can consider this. It was organized under the Indian National Congress as part of the civil disobedience movement. No. Civil disobedience movement తో ఇది లింక్ లేదన్నమాట. It led directly to the release of Bhagat Singh and other revolutionaries from jail. No. మీకు టైం లైన్ గుర్తుంటే ఇది కూడా అర్థమవుతుంది. 1928లో సాండర్స్ మర్డర్ అనేది జరుగుతుంది. దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు భగత్ సింగ్ అండ్ బట్టుకేశ్వర్ దత్ కాదు, శివరాం రాజగురు అండ్ సుఖ్దేవ్. సో మర్డర్ ట్రయల్ అనేది జరుగుతుంది. 1931లో హ్యాంగ్ చేయబడతారనమాట. 23rd March షాహిద్ దివస్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఎవ్రీ ఇయర్. హీ వాజ్ ఫర్ ఎవర్ లెజెండ్. హీ ఈజ్ స్టిల్ అ యూత్ ఐకాన్. సో ఆన్సర్ చూస్తే second option is the right answer. It aimed to inspire a nationwide armed uprising against British rule despite failing to capture the armory fully. మొత్తం క్యాప్చర్ చేయలేకపోయారు కానీ దే వర్ ఏబుల్ టు ఇన్స్పైర్ నేషన్ వైడ్. ఎలా అంటే ఇందులో ఉమెన్ పార్టిసిపేషన్ కూడా మనం చూస్తాం అనమాట. ప్రీతిలత వడ్డేదార్, కల్పనా దత్ ఎట్సెట్రా స్కూల్ గర్ల్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దట్స్ హౌ దే వర్ ఏబుల్ టు ఇన్స్పైర్ నేషనల్. అండ్ మీరు ఇంకొన్ని టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మరీ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, అది డెఫినెట్లీ రాంగ్ అవుతుంది. మోస్ట్ కేసెస్ అంటే 98% అవి రాంగ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ సక్సెస్ఫుల్లీ క్యాప్చర్ ఆల్ బ్రిటిష్ ఆర్మ్స్. బ్రిటిష్ ఆర్మీ దగ్గర అంత పవర్ ఉంది, వెపన్స్ ఉన్నాయి, ఆర్మరీ ఉంది, అన్ని బ్రిటిష్ ఆర్మ్స్ సక్సెస్ఫుల్గా ఎలా చేస్తారు? లేదు కదా. సో మీరు ఎలిమినేషన్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతే ఎలిమినేషన్ తర్వాత మిగిలిన ఆప్షన్ కూడా ఆన్సర్ అయి ఉండొచ్చు. ఎప్పుడైతే 2 ఆప్షన్స్ మధ్యన ఉంటారో ఇట్ విల్ బీ ఈజీ టు టేక్ కాల్. అండ్ దట్స్ ద ఎండ్. క్లాస్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ లైక్ దిస్, MCQs సాల్వ్ చేయడం వల్ల మనం కొన్ని ప్యాటర్న్స్ గుర్తు చేసుకుంటాం, రివైజ్ చేసుకుంటాం, టాపిక్స్ అనేవి ఎక్కువ రివైజ్ చేసుకుంటాం త్రూ దీస్ ఆప్షన్స్. సో రివిజన్కి ఈజీగా ఉంటుంది, ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, ఎగ్జామ్కి అలవాటు అవుతుంది. సూన్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ట్రై టు మేక్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. డూ ఫాలో. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ.